పూరా లోకల్. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీస్ అధికారులతో కలిసి జయశంకర్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రగామిగా నిలిచిందని, అహింసా పద్ధతిలో సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు సిబ్బందికి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అందరం అలా మనకి బ్యాండ్ పోవాలి కాబట్టి ఏవగా పదేళ్లలో ఇంకా కమింగ్ 10 ఏళ్ళలో నెక్స్ట్ 10 ఏళ్ళలో ఒక్కొక్క డికేడ్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఏళ్ళలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత ప్రామాణికంగా దేశానికి ఉందో ఇంకొక అంతే పవర్ఫుల్గా, అంతే డెవలప్డ్గా, అంతే పవర్ఫుల్గా అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగానే ఇప్పుడు ఢిల్లీలో మన ర్యాంక్ ఇంకా ఆస్ట్రేలియాలో ఉంది ఇన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సాల్వింగ్ కేసెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్ని టాప్లో ఉంది, నెంబర్ 1 ర్యాంక్లో ఉంది. అదే కాకుండా కొత్త కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ క్రైమ్స్ని కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్లో కానీ, నార్కోటిక్స్లో కానీ, తర్వాత ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉండి ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి పబ్లిక్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద ఈవెంట్స్ వచ్చినా మీరు రీసెంట్గా లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంతకుముందు సంవత్సరంలో కానీ పెద్ద ఈవెంట్స్ అయినాయి. ఇక్కడ ప్రపంచంలో జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎప్పుడు చూసినా మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా 1 రేస్ జరిగింది. మనం ఎప్పుడు అనుకోలేదు ఫార్ములా 1 రేస్ అంతా యూరోప్లో, అమెరికాలో జరుగుతాయి అనుకున్నారు, కానీ హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ జరిగింది. అంటే అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము. ఇది ఎవరితో ఒకటి కాదు, ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. వాళ్ళందరి యొక్క కృషి ఈరోజు మనం ఇంత డెవలప్డ్ స్టేట్గా రాణించబడుతున్నాము. మీరు ఒక్కసారి హైదరాబాద్ అవన్నీ చూసుకోండి ఎంత డెవలప్ అవుతున్నాయి. సో అందరూ వచ్చి హైదరాబాద్కి చూస్తున్నారు, ఏ ఈవెంట్ అయినా హైదరాబాద్కి చూస్తున్నారు. అంటే తెలంగాణ అట్లా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్మెంట్ని ఆధారంగా చేసుకోవాలి. ఇంకా ఇంకో డికేడ్లో మనం నెంబర్ 1 ఇన్ ఇండియా, నెంబర్ 1 ఇన్ వరల్డ్ కావాలని కోరుకుంటూ అందరూ